చెప్పిందంతా గుర్తుందిగా బామ్మగారు. మేం పెళ్లి నాటకం ఆడుతున్నామన్న విషయం మర్చిపోయి మీరు మామూలుగా ఉండండి. ఇప్పటినుంచి నేను కూడా మీతో పాటు నటించాలి, అంతే కదా? అంతేకాదు, ఇదేదో రియాలిటీ షోలా ఊహించేసుకుని అవార్డు రివార్డు రెండు నాకే కావాలని ఓవర్ యాక్షన్ చేయి. మాకు ఎంత చేయాలో అంతే చెయ్యి. నాకు తెలుసులేరా. నువ్వు వీలైతే పెళ్లి నాటకం చెయ్యి. అదే పెళ్లి నిజమని నమ్మేలా చేయమంటున్నాను. పదండి లోపలికి. బామ్మగారు, పూజలన్నీ బాగా జరిగాయా? ఏం జరిగినాయిలేమ్మా. అదేంటండి? అదే ఏం జరిగింది అనుకున్నారమ్మా? అలా ఇలా కాదు, ఆహా ఓహో అనేంతలా జరిగింది. చూసిన వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మోత్సవంలా ఉంది అన్నారు. అంతొద్దు. మొత్తానికి మా ఆచారం అపనతో కొనసాగుతుందమ్మా. ఇది చాలు. చాలా బాగుంది కూడా. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా జరిగితే అంతే చాలు సత్యభామగారు. అవునవును, అంతేనమ్మా, అంతే. కార్యం గురించి చెప్తావేంటే? ఆ గుడిలో మా ఇద్దరు జంట గురించి ఏమనుకున్నారు కాస్త చెప్పవే. ఇప్పుడు అదంతా అవసరమా? అవసరమా అంటావేంటే? మా గురించి ఏమన్నారో చెప్తే విని ఆవిడ కూడా ఆనందపడతారు కదా. నువ్వు చెప్పా అమ్మా. చూడముచ్చటైన జంట సీతారాముల్లో ఉన్నారు అన్నారు. ఇంకా ఇంకా పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అన్నారు. ఇంకా ఇంకా ఇంకేమన్నారో చెప్పామా. మా అత్తగారు మా అక్క వెయిట్ చేస్తున్నారు, చెప్పవే. గుర్తు రావట్లేదురా. ఇంక చాలండి, పాపం బామ్మగారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు ఊరుకో అప్పు. మనకేమైనా ఇన్సల్ట్ జరిగితే దాచుకోవాలి, కానీ కాంప్లిమెంట్స్ ఇస్తే ఇలా నలుగురితో పంచుకోవాలి. నువ్వు చెప్పా అమ్మా. నువ్వే చెప్పారా? చెప్పు చెప్పు. నా గురించి నేను ఎలా? బాగోదేమో. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఓకే అప్పు, సిగ్గుపడకుండా చెప్పమంటావు అంతే కదా. చెప్పేస్తాను. మా గురించి ఇంకేమన్నారంటే అక్కినే నాగార్జున అమలలాగా ఉన్నామన్నారు. అంత పాత జంట? అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య బచ్చన్ లా ఉన్నామన్నారు. హిందీ జంట కూడానా? సూర్య జ్యోతికలా ఉన్నామన్నారు. ఏం తమ్ముడు, ఒక్కళ్ళు కూడా ఆర్యాపర్ణల్లా ఉన్నారు అనలేదా? నువ్వు కూడా పనిచేసావా అక్కయ్య? అందుకే ఓవర్ యాక్షన్ వస్తుంది. అయ్యో, ప్రసాదం మనకి కాదండి, వాళ్ళకి. మొత్తం మీరే తింటే ఎలా? వాళ్ళకి పంచుదాం. బామ్మ, రాక్షసి. ఇంకా భోంచేద్దాం, ఆకలి దంచేస్తుందమ్మా. అదేంటప్పు, ఈ పూట నువ్వేం తినకూడదని పంతులు చెప్పారు కదా. ఎప్పుడు చెప్పారు? నువ్వు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడి దగ్గర ఆగి డీప్ గా దండం పెట్టుకుంటున్నప్పుడు చెప్పారు. నువ్వు చెప్పవేంటి బామ్మా? ఏంట్రా ఇది? పంతులు ఎప్పుడు చెప్పాడు? పంతులు చెప్పలేదు, నువ్వు ఇప్పుడు చెప్పు. ఎందుకురా? నాటకం పేరు చెప్పి గదిలో అప్పర్ నన్ను ఎన్ని హింసలు పెడుతుందో నీకేం తెలుసు? అందుకే అందరి ముందు కాస్తైనా రివెంజ్ తీర్చుకోవాలి. కొంచెం కోఆపరేట్ చేయబా అమ్మా. చెప్పా అమ్మా. పంతులు గారు చెప్పారంటున్నావు కదా బాబు, ఒక పూటకి మానేయవే, ఏమవుతుంది? అలా చెప్పండి అత్తయ్య గారు. బామ్మ, పద మనం వెళ్ళి భోంచేద్దాం. మీరెక్కడికండి? ఇప్పుడే గుర్తొచ్చింది, నేను ఒక్క పూట మాత్రమే ఉపవాసం ఉండాలి, మీరు రోజంతా ఉండాలని పంతులు గారు చెప్పారు కదా. ఎప్పుడు చెప్పారు? మీరు
చాలా పవిత్రంగా పొర్లు దండాలు పెడుతున్నప్పుడు చెప్పారు. చెప్పరేంటి బామ్మగారు? ఆ, ఆ, అవునా బామ్మ? అవునరా, ఆ? నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావా? అనుభవించు. ప్రసాదమైనా తింటాను. ఆ, ఆ, ఏం చేస్తున్నారు? నన్నైనా ప్రసాదం తినమన్నారు కానీ మిమ్మల్ని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఫుల్ ఫ్లెజ్డ్ గా పస్తుండమన్నారు. కుదిరిందిగో తిక్క, నాతోనే పెట్టుకుంటావా? ఏంటంటే ఈ ఒక్కరోజే కాదు, 2 రోజులైనా ఉపవాసం ఉంటారంటమ్మా. లేదు లేదు, ఈ ఒక్కరోజే. ఏంటి ఆలోచన స్నేహ? ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఇప్పుడు వచ్చింది. ఎనీ ప్రాబ్లం? నేను చెప్తాను కదా, సంతకం పెట్టే. సారీ, నేను సైన్ చేయలేను.